హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే భాగంలో శోధ్ గంగా గురించి తెలుసుకుందాం. ఇది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకి సెకండ్ పేపర్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది శోధ్ గంగా, రిజర్వాయర్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ థీసిస్ అండ్ డిజర్టేషన్స్. యూజీసీ నోటిఫికేషన్ 2009లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఆఫ్ ఎంఫిల్ అండ్ పిహెచ్డి డిగ్రీస్కి చేయడానికి ఒక రెగ్యులేషన్స్ వాళ్ళు ప్రొసీజర్స్ ఇచ్చారన్నమాట. మినిమం స్టాండర్డ్స్ ఏ ఉండాలని. దాన్ని మళ్ళీ 5th May 2016లో అమెండ్మెంట్ చేశారు. అది దాని ప్రకారం ఏంటంటే మ్యాండేటరీ ఏంది మ్యాండేట్ అంటే ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ థీసిస్ అండ్ డిజర్టేషన్స్ సబ్మిట్ చేయాలనేది ఈ ఈ ఈ శోధ్ గంగులకి సబ్మిట్ చేయాలని కోసం ప్రతి రీసెర్చ్ స్కాలర్ వాళ్ళ యొక్క పిహెచ్డి కానీ ఎంఫిల్ డిగ్రీ కానీ సబ్మిషన్ని ఎలక్ట్రానిక్ వర్షన్ని ఆన్లైన్లో ఈ రిపాజిటరీకి సబ్మిషన్ చేయాలనేది ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ రిపాజిటరీ నుంచి ప్రతి వాళ్ళకి ఫ్రీ యాక్సెస్, ఎవరైనా ఎక్కడైనా ఎనీవేర్ ఎనీ టైం యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండాలని వాళ్ళు ఆ యూజీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్పారన్నమాట. అయితే ఇది ఆన్లైన్లో అవైలబిలిటీ అన్నమాట. త్రూ ఎంటైర్ ఎక్కడికైనా అవైలబిలిటీ ఆ డిజిటల్ రిపాజిటరీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది అన్నమాట. దాని ద్వారా ఈ శోధ్ గంగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే శోధ్ గంగా ఫస్ట్ థీసిస్ 2010లో రెగ్యులేషన్ 2009లో వచ్చిన దానికి స్టార్ట్ చేసిన 2010లో ఫస్ట్ డిజిట్ థీసిస్ సబ్మిట్ చేశారు శోధ్ గంగాకి. అయితే ఈ శోధ్ గంగా అసలు ఆ పేరు ఎలా వచ్చింది? శోధ్ గంగా అనేది ఈ శోధ్ గంగా అనేది ఇది డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ థీసిస్ అండ్ డిజర్టేషన్స్ సెటప్డ్ బై ఇన్ఫ్లిబ్నెట్ సెంటర్. వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారన్నమాట. ఆ యూజీసీ నెట్ నోటిఫికేషన్స్ దాని ద్వారా వాళ్ళు ఫస్ట్ చెప్పిన దాని ద్వారా ఈ ఇన్ఫ్లిబ్నెట్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఈ శోధ్ గంగని. అయితే ది వర్డ్ శోధ్ అంటే ఆరిజినేటెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్. దానికి అర్థం ఏంటంటే రీసెర్చ్ అండ్ డిస్కవరీ అని అర్థం. గంగా అంటే మీకు తెలిసిందే, గంగా నది రివర్, గ్రేట్ ఇండియన్ సివిలైజేషన్ సంబంధించిన గంగా రివర్. ఈ రెండు పదాలతో ఉపయోగించి ఈ శోధ్ గంగా అనేది అంటే రీసెర్చ్ గంగా అంటే పెద్ద రివర్ లాంటిది అనేది దీనికి పెట్టారన్నమాట ఈ పేరు శోధ్ గంగా అనేది. అయితే దీన్ని మెయింటైన్ చేసేది ఇన్ఫ్లిబ్నెట్ అయినా కూడా దీంట్లో ఎంఓయు బేస్ చేసుకున్న ప్రతి యూనివర్సిటీ, ప్రతి ఇన్స్టిట్యూట్ దీనికి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అయితే ఈ రిపాజిటరీలో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా ఆ డిజిటల్ రిపాజిటరీలో, ఆ డిజిటల్ రిపాజిటరీ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు? ఈ శోధ్ గంగా ఈ సెంటర్ DSpace అనే డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ ఈ రిపాజిటరీ అంటే ఈ థీసిస్ డిజర్టేషన్స్ని మెయింటైన్ చేయడానికి కోసం ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ DSpaceని యూజ్ చేస్తున్నారు. ఇది ఓపెన్ సోర్స్ డిజిటల్ రిపాజిటరీ సాఫ్ట్వేర్. దీన్ని డెవలప్ చేసిందంటే మిట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అండ్ HP వాళ్ళిద్దరు కలిసి దాన్ని డెవలప్ చేశారన్నమాట. అయితే ఇది అప్డేటెడ్ మెయింటైన్ బై DuraSpace వాళ్ళు. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసేది DuraSpace వాళ్ళు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. DSpace uses international recognized protocols and interoperable standards. మనకు తెలిసింది DSpace అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ప్రోటోకాల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ DSpace డిజిటల్ రిపాజిటరీని ఈ శోధ్ గంగా యూజ్ చేస్తుంది అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఈ డిజిటల్ రిపాజిటరీని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. వీళ్ళు సబ్మిట్ చేసే వాళ్ళంతా ఈ డిజిటల్ రిపాజిటరీకి సబ్మిట్ చేయాలన్నమాట. జనరల్గా రీసెర్చ్ స్కాలర్స్ సబ్మిట్ చేయాలి, కానీ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్స్కి సబ్మిట్ చేస్తే యూనివర్సిటీసే వర్క్ చేస్తున్నమాట, అప్లోడ్ చేసే వర్క్. DSpace డిజిటల్ రిపాజిటరీలో
ఇట్ సపోర్ట్స్ ఓపెన్ ఆర్క్యూ ఇనిషియేటివ్స్ ప్రోటోకాల్ ఫర్ మెటాడేటా హార్వెస్టింగ్, ఓఏఐ పిఎంహెచ్ అంటారు. ఈ మెటాడేటా హార్వెస్టింగ్ ప్రోటోకాల్ ఇది. ఈ ప్రోటోకాల్ని సపోర్ట్ చేస్తుంది డీస్పేస్. యూజెస్ క్వాలిఫై వర్షన్ ఆఫ్ డ్యూప్లిన్ కోర్ మెటాడేటా స్కీమ్. ఈ డ్యూప్లిన్ కోర్ మెటాడేటా స్కీమ్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఈ రెండింటికి సపోర్ట్ ఉంటుంది అన్నమాట డీస్పేస్ సాఫ్ట్వేర్. అయితే ఈ శోధగంగా కొన్ని అవార్డ్స్ కూడా రిసీవ్ చేసుకుంది. ఈ ఇండియా జ్యూరీస్ చాయిస్ అవార్డ్ అనేది బెస్ట్ ఐసిటీ ఎనేబుల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని 2011లో ఒక అవార్డు కూడా వచ్చింది ఈ శోధగంగకి. అంటే ఇంకో అవార్డు కూడా వచ్చింది, ఎన్డిఎల్టిడి లీడర్షిప్ అవార్డ్ 2017లో కూడా ఇంకో అవార్డు కూడా రిసీవ్ చేసుకుందన్నమాట ఈ శోధగంగా. అయితే దీని లైసెన్స్ ఏంటి? CC/NCA SA 4.2 లైసెన్స్ ఇది. అంటే ఓపెన్ సోర్స్ క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటాం కదా, ఆ క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద డిఫరెంట్ క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంటుంటాయి. వాటిలో CC/NCA అనే ఈ క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద ఇది ఇస్తారన్నమాట దీని కింద. అయితే క్రియేటివ్ కామన్ లైసెన్స్ డిఫరెంట్ లైసెన్సెస్ ఉన్నాయి, వాటిలో ఇది ఒకటన్నమాట. ఇది ఏంటంటే క్రియేటివ్ కామన్ లైసెన్స్ అట్రిబ్యూషన్ నాన్ కమర్షియల్ షేర్ అలైక్ 4.0 ఇంటర్నేషనల్ లైసెన్స్ వాజ్ అడాప్టెడ్ ఫర్ యూజ్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఇన్ శోధగంగా రిపాజిటరీ. మనం ఈ కంటెంట్ని ఉపయోగించుకోవాలంటే ఆ క్రియేటివ్ కామన్ లైసెన్స్ని బేస్ చేసుకొని చేయాలి. నాన్ కమర్షియల్ షేర్ అలైక్ షేర్ చేసుకోవచ్చు. దీన్ని అట్రిబ్యూట్స్ అంటే వాళ్ళకి క్రెడిట్ ఇచ్చి దాన్ని మనం నాన్ కమర్షియల్ కింద మనం షేర్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఈ రిపాజిటరీలో డౌన్లోడ్ చేసుకున్న ఏ థీసిస్నైనా మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఈ లైసెన్స్ ప్రకారం మనం యూటిలైజేషన్ చేసుకోవాలన్నమాట. హౌ టు యూనివర్సిటీ జాయిన్ శోధగంగా. ఈ శోధగంగలో అంటే యూనివర్సిటీస్ ఒక విధంగా మ్యాండేటరీ. అది ఆ నోటిఫికేషన్ ప్రకారం 2009 నోటిఫికేషన్ ప్రకారం యూజీసీ ప్రకారం ప్రతి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, వాళ్ళ థీసిస్ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ శోధగంగకి వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో పిహెచ్డి ఎంఫిల్ డిగ్రీస్ వాటి యొక్క థీసిస్ ఎలక్ట్రానిక్ వర్షన్ని వీళ్ళు అప్లోడ్ చేయాలంట పీడిఎఫ్ ఫార్మేట్లో. అయితే దీనికి ప్రతి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, దాంట్లో మెంబర్షిప్. కాలేజీకి అయితే మెంబర్షిప్ అనేది ఉండదు, యూనివర్సిటీస్కి థీసిస్ సబ్మిట్ చేసేదానికి మటుకు కంపల్సరీగా మెంబర్షిప్ ఉంటుందన్నమాట. దానికి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటాం కదా, MOU దాని కింద వాళ్ళు సైన్ చేసుకుని అప్లికేషన్ ఉంటుంది ఈ వెబ్సైట్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని వీళ్ళు అప్లోడ్ అసైన్ చేస్తే వాళ్ళు మెంబర్ కింద జాయిన్ అవుతారు. వాళ్ళు సబ్మిట్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రొవిజన్ ఉంటుందన్నమాట. ఇన్ఫ్లిబెన్సెంట్లో వెబ్సైట్లో అప్లికేషన్ దాన్ని ఫిల్ చేసి ఆ యూనివర్సిటీ సబ్మిట్ చేస్తే వాళ్ళని మెంబర్షిప్గా జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు ఆ థీసిస్ సబ్మిట్ చేయడానికి వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తారన్నమాట ఆ యూనివర్సిటీస్కి. దిస్ MOU స్పెల్ అవుట్ ది రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీ ఇన్ఫ్లిబ్ సెంటర్ రిలేటెడ్ ది శోధగంగా అన్నమాట. అలాగే కేటగిరీస్ జనరల్గా శోధగంగలో 6 మేజర్ సబ్జెక్ట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ లెవెల్లో. ఈ సెకండ్ లెవెల్ 28 సబ్జెక్ట్ కేటగిరీస్ ఉంటాయి సెకండ్ లెవెల్లో. మేజర్ కేటగిరీస్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ అని, క్లినికల్ అని, ప్రీ క్లినికల్ అని, హెల్త్ అని, ఇంజనీరింగ్ టెక్నాలజీ అని, లైఫ్ సైన్సెస్ అని, ఫిజికల్ సైన్సెస్ అని, సోషల్ సైన్సెస్ అని ఈ 6 మేజర్ అన్నమాట. వాటిలో మళ్ళీ 28 సబ్ డివిజన్స్ ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు సబ్మిట్ చేసి తీసేసి ఏ సబ్జెక్ట్ కింద వెళ్తుందనేది దాన్ని అసైన్ చేస్తారన్నమాట. అయితే చెప్పాను కదా, May 20th 2010 ఫస్ట్ థీసిస్ సబ్మిట్ చేస్తారు ఈ రిపాజిటరీకి. 2010 నుంచి ఈ వర్కింగ్ స్టార్ట్ అయిందన్నమాట. శోధగంగా కలెక్షన్స్ ప్రజెంట్ స్టేటస్ ప్రకారం ఈ శోధగంగా కలెక్షను మనకి యాజ్ టుడే ఈ వీడియో తీసే టయానికి శోధగంగా కలెక్షన్లో మనకి 5,33,473 ఫుల్ టెక్స్ట్ థీసిస్ ఉన్నాయి అవైలబిలిటీలోని. ఫుల్ టెక్స్ట్లో మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫుల్ టెక్స్ట్ ఆ ప్రయోజనం ఉంది. అలాగే సినాప్సిస్ ఫెలోషిప్స్ సంబంధించి 13,812 ఉన్నాయి. అంటే యూనివర్సిటీస్ కాంట్రిబ్యూటేషన్స్ వచ్చి 773
773 యూనివర్సిటీస్ నుంచి కాంట్రిబ్యూషన్ అనమాట. ఎంఓయూ కింద ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి 886 యూనివర్సిటీస్ అసైన్ చేసినాయి అనమాట. సబ్మిట్ చేసినాయి అవి అన్ని యూనివర్సిటీస్ కాంట్రిబ్యూషన్ చేసిన యూనివర్సిటీస్. ఇది ప్రజెంట్ స్టేటస్ అన్నమాట యశోద్ కలెక్షన్కి సంబంధించి. ఇది అన్నమాట యశోద్ కలెక్షన్ యాజ్ 15th మే ఈరోజు ప్రకారం అది ఈ వీడియోస్ చేసిన కలెక్షన్ అన్నమాట. ఈ విధంగా మనకి యశోద్ గంగలో మనకి బేసిక్గా ఇది ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ అని చెప్పచ్చు. ఇది ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ డీస్పేస్ని యూజ్ చేసి ఈ యశోద్ గంగా అనే ఈ ప్రాజెక్ట్ని ఇన్ఫ్లిబ్ నెట్ మెయింటైన్ చేస్తుంది. దీంట్లో ఇండియన్ థీసిస్ మొత్తం యూనివర్సిటీస్ అన్నీ వాళ్ళ ఎలక్ట్రానిక్ థీసిస్ అని ఈ రిపాజిటరీకి సబ్మిట్ చేయాలన్నమాట. దాంట్లో ఎవరైనా ఎక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. ఆ క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది యశోద్ గంగా నుంచి బ్రీఫ్గా. థ్యాంక్ యూ.